నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా దైవము యేసయ్యా. అడుగుదాం అందరం కలిసి. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా దైవము యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, స్థితులన్నింటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నింటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, 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 కృప చూపువాడవయ్యా యేసయ్యా, చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా యేసయ్యా, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా యేసయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా యేసయ్యా, కృప చూపువాడవయ్యా యేసయ్యా, 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 కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. రెండు చేతులు ఎత్తుదామా. ఆయన కృప చూపలేకపోతే మనం వ్యర్థాలు సులభండి. అర్హత లేని మనకు ఇదిగో జూన్ మాసంలో మనం చేర్చిన ప్రభుని బట్టి అర్హత లేదు, యోగ్యత లేదు, జీవించడానికి అంతకన్నా భాగ్యులము కాదు. అయినప్పటికీ అనుదినమును ఆయన శిలువ వేస్తున్నప్పటికీ, అనుదినమును ఆయన అవమానిస్తున్నప్పటికీ, అనుదినమును ఆయన గాయములు రేపుతున్నప్పటికీ ఎంత శాంతము కలిగిన వాడై మన ఎలా ఎంత ప్రేమ చూపుతున్నాడో, ఎంత కనికరం కలిగిన వాడిగా ఉన్న కరుణామయుడిని జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆ కరుణను జ్ఞాపకం తెచ్చుకుంటూ, అయ్యా జూన్ మాసమంతయు అయ్యా నన్ను నీ భద్రపరచు, నా కుటుంబాన్ని భద్రపరచు, నడిపించయ్యా, నా కుటుంబానికి తోడయ్యుండయ్యా, నా కుటుంబాన్ని నడిపించయ్యా అని చెప్తూ హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుందామా. అమ్మలు అక్కయ్యలు రెండు చేతులెత్తి చెప్తున్నా, నోరు తెరుస్తావా? నీ కఠినమైన మార్పులందని, నీ అనాలోచనమైనటువంటి తలంపులను మాని నోరు తెరిచి అడుగుతావా? నీ ఆలోచన మాని, నీ తలంపులు మాని, అయ్యో నా బిడ్డలయ్యా, నా బిడ్డలయ్యా, నా బిడ్డలయ్యా అడుగుతావా? నా భర్త అయ్యా జ్ఞాపకం తెచ్చుకొని అడుగుతావా? మనలో ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేద్దాం.